ఓం శాంతి 24/8/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రి మీకు సంగమ యుగంలో ఏ స్మృతులనైతే కలిగించారో వాటిని స్మరణ చేస్తూ ఉంటే సదా హర్షితంగా ఉంటారు. ప్రశ్న: సదా తేలికగా ఉండేందుకు యుక్తి ఏమిటి? ఏ సాధనను ధారణ చేయడం ద్వారా సంతోషంగా ఉండగలరు? జవాబు: సదా తేలికగా ఉండేందుకు ఈ జన్మలో ఏ ఏ పాపాలు చేశారో వాటన్నింటినీ అవినాశి సర్జన్ ముందు ఉంచండి. జన్మ జన్మాంతరాల పాపాలు ఏవైతే తలపై ఉన్నాయో వాటి కొరకు స్మృతి యాత్రలో ఉండండి. స్మృతి ద్వారానే పాపాలు సమాప్తం అవుతాయి. తర్వాత సంతోషం ఉంటుంది. తండ్రి స్మృతి ద్వారా ఆత్మ సతో ప్రధానంగా అయిపోతుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మేము ఆది సనాతన దేవి దేవత ధర్మానికి చెందిన వారము. మేము రాజ్యం చేసే వారము. మేము తప్పకుండా విశ్వాధిపతులుగా ఉండేవారము. ఆ సమయంలో ఇతర ఏ ధర్మము లేదు అని మీకు స్మృతి కలిగింది. మీరే సత్యుగం నుండి జన్మలు తీసుకుంటూ 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశారు. మొత్తం సృష్టి వృక్షమంతా స్మృతిలోకి వచ్చేసింది. మీరు దేవతలుగా ఉండేవారు. మళ్ళీ రావణ రాజ్యంలోకి రావడంతో దేవీ దేవతలుగా పిలువబడే అర్హతను కోల్పోయారు. అందుకే ధర్మమే వేరుగా భావించారు. మరే ధర్మము ఇలా మారదు. ఉదాహరణకు యేసుక్రీస్తు స్థాపించిన క్రైస్తవ ధర్మము, బుద్ధుని బౌద్ధ ధర్మము అవే కొనసాగుతూ ఉన్నాయి. అందరి బుద్ధిలో బుద్ధుడు ఫలానా సమయంలో ధర్మస్థాపన చేశాడు అని అంటారు. హిందువులకు తమ హిందూ ధర్మం ఎప్పటి నుండి ప్రారంభమైందో, దానిని ఎవరు స్థాపన చేశారో తమ ధర్మమును గురించే తెలియదు. లక్షల సంవత్సరాలు అనేస్తారు. పిల్లలైన మీకే మొత్తం సృష్టి చక్ర జ్ఞానమంతా ఉంది. దీనిని జ్ఞాన విజ్ఞానము అని అంటారు. వారు విజ్ఞాన భవనము అనే పేరును భలే పెట్టారు గవర్నమెంట్, కానీ తండ్రి దాని అర్థమును జ్ఞానము, యోగము, రచయిత, రచనల ఆది మధ్య అంత్యాల జ్ఞానాన్ని వివరిస్తున్నారు. ఇంతకుముందు మాకు కూడా తెలియదు, మేము నాస్తికులుగా ఉండేవారము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. సత్యుగంలో అయితే ఈ జ్ఞానము ఉండదు. ఇప్పుడు మిమ్మలను టీచర్ చదివిస్తున్నారు. చదువుకున్న తర్వాత మీకు రాజ్య భాగ్యం లభిస్తుంది. ఎందుకంటే మీరు ఉండడానికి క్రొత్త సృష్టి కావాలి. ఈ పాత సృష్టిలో అయితే పవిత్ర దేవీ దేవతలు కాలు మోపజాలరు. తండ్రి వచ్చి మీకోసం పాత ప్రపంచాన్ని వినాశనం చేసి క్రొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. మన కొరకు వినాశనం తప్పకుండా జరగాలి. కల్పకల్పాంతరాలు మనం ఈ పాత్రను అభినయిస్తాము. ఇంతకుముందు ఎప్పుడైనా కలుసుకున్నారా అని బాబా అడుగుతారు. అప్పుడు మీరు, బాబా, మీ నుండి రాజ్య భాగ్యాన్ని తీసుకునేందుకు ప్రతి కల్పము కలుసుకుంటాము అని చెప్తారు. కల్ప క్రితం కూడా అనంతమైన సుఖమునిచ్చే రాజ్య భాగ్యం లభించింది. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఏవైతే స్మృతిలోకి వచ్చాయో వాటి స్మరణ జరుగుతూ ఉండాలి. దానిని తండ్రి స్వదర్శన చక్రము అని అంటారు. మనం ఇంతకుముందు సతో ప్రధానంగా ఉండే వారము. ప్రతి ఆత్మకు తమ తమ పాత్ర లభించింది అని కూడా మీకు గుర్తుకొచ్చింది. ఆత్మలైనా మీరు చిన్నగా అవినాశిగా ఉంటారు. అందులో పాత్ర కూడా అవినాశిగా ఉంటుంది. అది నడుస్తూనే ఉంటుంది. ఇది రచించబడిన రచింపబడుతూ ఉన్న ఇందులో క్రొత్త విషయాన్ని ఎవరు కలపలేరు లేక తొలగించలేరు. మోక్షమును ఎవ్వరూ పొందలేరు. కొందరు ముక్తిని కోరుకుంటారు. ముక్తి వేరు, మోక్షం వేరు. ఇది కూడా గుర్తుంచుకోవాలి. స్మృతిలో ఉంటే ఇతరులకు కూడా స్మృతిని కలిగిస్తారు. ఇదే మీ వృత్తి. తండ్రి ఏదైతే స్మృతిలోకి తీసుకొచ్చారో ఆ స్మృతిని ఇతరులకు కూడా కలిగించండి. అప్పుడు ఉన్నత పదవిని పొందుతారు. ఉన్నత పదవిని పొందేందుకు చాలా కష్టపడాలి. యోగమే ముఖ్యమైన శ్రమ. ఇది అనంతమైన స్మృతి యాత్ర. దీనిని తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరూ నేర్పించలేరు.
ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలకు అయ్యే చదువును చదువుతారు. మనం మళ్ళీ క్రొత్త ప్రపంచంలోకి వెళ్తాము అని మీకు తెలుసు. దాని పేరే అమరలోకం. ఇది మృత్యులోకం. ఇక్కడైతే కూర్చొని ఉండగానే అకస్మాత్తుగా మృత్యు వచ్చేస్తుంది. అక్కడైతే మృత్యువు యొక్క నామరూపాలే ఉండవు. ఎందుకంటే నిజానికి ఆత్మను మృత్యువు కబలించలేదు. ఇది మిఠాయి వస్తువేమీ కాదు. డ్రామా అనుసారంగా ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది. ఏ సమయంలో ఎవరు వెళ్ళాల్సి ఉంటుందో వారు వెళ్ళిపోతారు. మృత్యువేమీ పట్టుకోదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. అంతేకాని అక్కడ మృత్యు అనేదే లేదు. ఇవన్నీ వ్యర్థమైన విషయాలు. వీటిని కూర్చొని కథలుగా తయారు చేశారు. అది అమరలోకము. అక్కడ శరీరం నిరోగిగా ఉంటుంది. సత్యుగంలో భారత్ వాసుల ఆయువు కూడా ఎక్కువగా ఉండేది. వారు యోగులుగా ఉండేవారు. యోగి భోగికి ఉన్న తేడా కూడా ఇప్పుడు తెలుస్తుంది. మీ ఆయువు వృద్ధి చెందుతూ ఉంది. మీరు ఎంతగా యోగంలో ఉంటారో అంతగా పాపాలు భస్మం అవుతాయి. పదవి కూడా ఉన్నతమైనది లభిస్తుంది. ఆయువు కూడా పెరుగుతుంది. రాజా రాణి ఆయువును పూర్తి చేసి శరీరాన్ని ఎలా వదిలేస్తారో అలాగే ప్రజలు కూడా. కానీ పదవిలో తేడా ఉంటుంది. స్వదర్శన చక్రధారి పిల్లలు, ఈ అలంకారాలు మీవేనని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీరు కమల పుష్ప సమానంగా ఉంటారు. మీరు తప్ప మరెవ్వరూ అలా ఉండలేరు. ఈ జన్మలో మనం ఎన్ని పాపాలు చేశామో అది కూడా స్మృతిలోకి వచ్చింది. కావున అవన్నీ అవినాశి సర్జన్ ముందు ఉంచినట్లయితే మీరు తేలికైపోతారు అని బాబా అంటున్నారు. ఇకపోతే జన్మ జన్మాంతరాల పాపం ఏదైతే తలపై ఉందో అందుకొరకు యోగంలో ఉండాలి. యోగము ద్వారానే పాపాలు అంతమవుతాయి. యోగం ద్వారా సంతోషం కూడా ఉంటుంది. తండ్రి స్మృతి ద్వారా సంతోషంగా సతో ప్రధానంగా అవుతారు. స్మృతి ద్వారా ఈ విధంగా అవుతామని తెలిస్తే ఎవరు స్మృతి చెయ్యరు? కానీ ఇది యుద్ధ మైదానం. ఇంత ఉన్నత పదవిని పొందేందుకు కష్టపడాల్సి ఉంటుంది. అనంతమైన తండ్రి ద్వారా మనం ఉన్నతమైన వారసత్వాన్ని తీసుకుంటామని కూడా పిల్లలకు స్మృతిలోకి వచ్చింది. కల్పము తీసుకుంటాము. మీ వద్దకు చాలామంది వచ్చి మన్మనాభవ మహామంత్రాన్ని తీసుకుంటారు. మన్మనాభవకు అర్థము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. ఇది మహానాత్మలుగా అయ్యేందుకు మహామంత్రం. వారు మహాత్ములేమీ కారు. వాస్తవానికి శ్రీకృష్ణుణ్ణి మహాత్మా అని అంటారు. ఎందుకంటే అతడు పవిత్రుడు. దేవతలు సదా పవిత్రంగా ఉంటారు. దేవతలది ప్రవృత్తి మార్గము, సన్యాసులది నివృత్తి మార్గం. స్త్రీలైతే అలా మోసపోరు. ఇదంతా ఇప్పుడు కలియుగంలోనే చెడిపోయింది. స్త్రీలను కూడా సన్యాసినులుగా చేసి తీసుకెళ్తారు. అయినా వారి పవిత్రత పైననే భారతదేశం ఇంకా నిలిచి ఉంది. పాత ఇంటికి సున్నము మొదలైనవి వేస్తే అది క్రొత్తగా ఎలా అవుతుందో అలా సన్యాసులు కూడా కొంత రక్షిస్తారు వారి పవిత్రత ద్వారా. ఆ ధర్మమే వేరు, పవిత్రంగా ఉంటారు అని తండ్రి చెప్తున్నారు. భారత ఖండంలోని ఇన్ని దేవీ దేవతల మందిరాలు, భక్తి మొదలైన ఉన్నాయి. ఇది కూడా ఆటనే. దీని వృత్తాంతాన్ని మీరు తెలియజేస్తారు. భక్తి మార్గం కొరకు ఇవన్నీ కావాలి కదా. ఒక్క శివుడికి ఎన్నో పేర్లు పెట్టారు. ప్రతి పేరుతో ఒక మందిరం తయారవుతూ వచ్చింది. అనేక మందిరాలు ఉన్నాయి. ఎంతో ఖర్చు అవుతుంది. అయినా అల్పకాల సుఖం లభిస్తుంది అంతే. ఎంతో ధనం వెచ్చిస్తారు. విగ్రహాలు విరిగిపోతాయి. అక్కడైతే మందిరాలు మొదలైన వాటి అవసరమే లేదు. అర్ధకల్పం భక్తి నడుస్తుంది అని, మళ్ళీ అర్ధకల్పం భక్తి అను పేరే ఉండదు అని కూడా ఇప్పుడు మీకు స్మృతిలోకి వచ్చింది. ఈ వెరైటీ వృక్షం యొక్క స్మృతిని తండ్రి ఎంతగానో కలిగిస్తూ ఉంటారు. కేవలం కలియుగం ఆయువే 40,000 సంవత్సరాలు ఉంటే మరి క్రైస్తవులు మొదలైన వారి ఆయువు కూడా ఎంతగానో పెరిగిపోవాలి. క్రైస్తవ ధర్మానికి ఇంతే లిమిట్ ఉంది అని తండ్రి అర్థం చేయిస్తారు. యేసుక్రీస్తు వచ్చి ఇంత సమయమైంది, ఫలానా వారు వచ్చి ధర్మస్థాపన చేసి ఇంత సమయమైందని తెలుసు. కానీ మళ్ళీ ఎప్పుడు వెళ్తారో తెలియదు. కల్పం ఆయువు కూడా ఎంతో పెద్దదిగా చేసేసారు. ఇక్కడైతే వినాశనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అని ఇప్పుడు మీకు తెలుసు. వారిది సైన్స్, మీది సైలెన్స్.
మీరు ఎంత సైలెన్స్లోకి వెళ్తారో అంత వినాశనం కొరకు మంచి మంచి వస్తువులను తయారు చేస్తూ ఉంటారు. రోజు రోజుకు సూక్ష్మమైన వస్తువులను తయారు చేస్తూ ఉంటారు. బాబా మన కొరకు క్రొత్త ప్రపంచాన్ని తయారు చేసేందుకు వచ్చారు అని మీకు లోపల చాలా సంతోషం కలుగుతుంది. కావున మనం ఇప్పుడు పాత ప్రపంచంలో ఉండం. అద్భుతమంతా బాబా గారిదే. బాబా మీరు స్వర్గ స్థాపన చేసి అద్భుతం చేస్తారు. ఇప్పుడు మీకంతా స్మృతిలోకి వచ్చేసింది. వారికైతే రచయిత రచనల ఆది మధ్య అంత్యాలను గురించి తెలియనే తెలియదు. మీకు తెలుసు మీరెంతో ప్రకాశంలో ఉన్నారు. మనుషులైతే ఘోర అంధకారంలో ఉన్నారు. తేడా ఉంది కదా. సద్గురువు జ్ఞాన అంజనాన్ని ఇచ్చారు. అజ్ఞాన అంధకారం వినాశనం అయిపోయింది. భక్తిలోని వారికి జ్ఞానమును గురించి తెలియదు. ఇప్పుడు మీరు భక్తిని తెలుసుకున్నారు, జ్ఞానాన్ని కూడా తెలుసుకున్నారు. భక్తి ఎప్పుడు ప్రారంభం అవుతుందో మళ్ళీ ఎప్పుడు పూర్తి అవుతుందో అంతా స్మృతిలోకి వచ్చింది. తండ్రి ఎప్పుడు జ్ఞానం ఇస్తారు, ఎప్పుడు పూర్తి అవుతుందో అంతా గుర్తుంది. నంబర్ వారుగా అయితే ఉన్నారు. కొందరికి ఎక్కువ స్మృతి ఉంది, కొందరికి తక్కువగా ఉంది. ఎవరికైతే ఎక్కువ స్మృతి ఉంటుందో వారు ఉన్నత పదవిని పొందుతారు. స్మృతిలో ఉంటేనే ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. ఇది అద్భుతమైన స్మృతి కదా. ఇంతకుముందు మీ బుద్ధిలో ఏముండేది? భక్తి, జపతపాదులు, తీర్థయాత్రలు చేయడం, తల వంచి నమస్కరించడం మొదలైన వాటిలో మీ నుదురంతా అరిగిపోయింది. భక్తిలో చేసే స్మృతికి జ్ఞానానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మీకు భక్తి గురించి తెలుసు, ఎందుకంటే మొదటి నుండి భక్తి చేశారు. మనం మొట్టమొదట శివుడికి భక్తి చేశాము అని, ఆ తర్వాత దేవతలకు భక్తి చేశామని మీకు తెలుసు. ఇతరులెవ్వరికీ స్మృతి లేదు. మీకు రచన యొక్క ఆది మధ్య అంత్యాలు, భక్తి మొదలైన వాటన్నింటి స్మృతి ఉంది. అర్ధకల్పం స్మృతి చేస్తూ చేస్తూ దిగజారుతూనే వచ్చారు. ఇప్పుడు దుఃఖ పర్వతాలు పడనున్నాయి. పిల్లలైన మీరు అవి పడకముందే స్మృతి యాత్ర ద్వారా వికర్మలను వినాశనం చేసుకునే పురుషార్థం చేయాలి. పాపాన్ని పోగొట్టుకునేకి ప్రయత్నం చేయాలి అంటున్నారు బాబా. మీరందరికీ దీనిని అర్థం చేయిస్తారు. మీ వద్దకు వేలాది మంది వస్తారు. సోదరి సోదరులకు మార్గమును చూపించేందుకు మీరు కష్టపడతారు. మీకు జ్ఞానము భక్తి రెండింటి స్మృతి వచ్చింది అనగా మీరు పూర్తి డ్రామాను నంబర్ వార్ పురుషార్థ అనుసారం తెలుసుకున్నారు. ఎవరు ఎంత బాగా తెలుసుకుంటారో వారు అంత బాగా అర్థం కూడా చేయించగలరు. పిల్లలే దానిని అర్థం చేయించాలి. సన్ షోస్ ఫాదర్ అన్న గాయనం కూడా ఉంది. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు, పిల్లలు మళ్ళీ ఇతర సోదరులకు అర్థం చేయిస్తారు, మీరు ఆత్మలకు అర్థం చేయిస్తారు కదా. ఈ జ్ఞానము భక్తికి పూర్తిగా భిన్నమైనది. ఒక్క భగవంతుడు వచ్చి భక్తులందరికీ ఫలమునిస్తారు అనే మహిమ కూడా ఉంది. అందరూ ఆ ఒక్క తండ్రి పిల్లలే. నేను పిల్లలందరినీ శాంతిధామము సుఖధామానికి తీసుకెళ్తానని తండ్రి చెప్తున్నారు. కల్ప కల్పపు ఈ జ్ఞానం అంతా ఇప్పుడు మీ వద్ద ఉంది, అక్కడ ఉండదు. మీరు పతితులుగా అవుతారు. కావున మిమ్ములను పావనంగా చేసేందుకు తండ్రి ఎంతో కష్టపడతారు. అందుకే బలిహారి అవుతాము, అర్పణ అవుతాము అని గాయనం ఉంది. ఎవరిపై? తండ్రిపై. తండ్రి ఈ బ్రహ్మ బాబా ఎలా బలిహారి అయ్యాడో ఉదాహరణ చూపిస్తున్నారు. ఈ ఉదాహరణను అనుసరించండి. ఇతడే మళ్ళీ లక్ష్మీనారాయణులకు అవుతాడు. ఒకవేళ ఇంత ఉన్నత పదవిని పొందాలి అంటే ఈ విధంగా బలిహారం అవ్వాలి. షౌకార్లు ఎప్పుడు బలిహారి అవ్వలేరు. ఇక్కడైతే స్వాహా చేయాల్సి వస్తుంది. షౌకార్లకు తప్పకుండా ఏమేమో గుర్తుకొస్తాయి. అంత్యకాలంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో అన్న గాయనం కూడా ఉంది కదా. ఈ ధనమునంతా ఏం చేస్తారు? ఎవ్వరూ తీసుకోరు, ఎందుకంటే అందరూ అంతమైపోనున్నారు. నేను కూడా తీసుకొని ఏం చేస్తాను? శరీర సహితంగా అంతా సమాప్తం అయిపోతుంది. మీరు మరణిస్తే మీ కొరకు ప్రపంచమంతా మరణించినట్లే. ఈ ధనము మొదలైనవేవి ఉండవు. పోతే గరుడ పురాణము మొదలైన వాటిలో అయితే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను భయపెట్టేందుకు వ్రాసేశారు. తండ్రి చెప్తారు, ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. రావణ రాజ్యం ఉన్నప్పుడు భక్తి మార్గం అర్ధకల్పం నడుస్తుంది. రావణుణ్ణి ఎప్పటి నుండి తగలబెడుతున్నారు అని ఎవరినైనా అడగండి.
అప్పుడు వారు పరంపరగా అని అంటారు. అరే పరంపరగా రావణుడు ఉండనే ఉండడు, వారికి తెలియదు కనుక పరంపర నుండి అని చెప్పేస్తారు. రావణ రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతిలోకి వచ్చింది. రచయిత రచనల రహస్యాన్ని కూడా మీరు అర్థం చేసుకున్నారు. పిల్లలు నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే పాపాలు సమాప్తం అయిపోతాయని ఇప్పుడు తండ్రి చెప్తారు. పరస్పరము ఇవే విషయాలు మాట్లాడుకోండి. మీ సమూహంలోని వారందరూ ఇదే స్మృతిలోనే ఇదే స్థితిలోనే తిరుగుతూ ఉంటే మీ శాంతి ప్రభావం చాలా పడుతుంది. ఫాదరీలు కూడా చాలా సైలెన్స్లో క్రీస్తు స్మృతిలో వెళ్తారు. వారు ఎవరి వైపు చూడను కూడా చూడరు. ఇక్కడైతే మీరు ఎంతగానో స్మృతిలో ఉండవచ్చు. ఇక్కడ మీకు ఏ చిక్కు సమస్యలు వ్యాపారాలు లేవు. చాలా మంచి వాయుమండలం ఉంది. బయట అయితే చాలా చీచీ వాయుమండలం ఉంటుంది. అందుకే సన్యాసుల ఆశ్రమాలు కూడా ఎంతో దూరంగా ఉంటాయి. మీది అనంతమైన సన్యాసం. ఇప్పుడు ఇక ఈ పురాతన ప్రపంచం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది శ్మశాన వాటిక. మళ్ళీ ఇదే ఫరిస్తాన్గా అవ్వనున్నది. అక్కడ వజ్ర వైడ్యూర్యాల మహల్లు తయారవుతాయి. ఈ లక్ష్మీనారాయణులు ఫరిస్తాన్కు అధిపతులుగా ఉండేవారు కదా, ఇప్పుడు లేరు. నేను కల్పకల్పము సంగం యుగంలోని వస్తాను అని బాబా అంటారు. ఈ చక్రం అంతా పునరావృతం అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే తండ్రి వచ్చి స్మృతి నిప్పించారో అప్పుడు మీకు పూర్తిగా గుర్తుకొచ్చింది. ఇంతకుముందు బుద్ధిలో ఏమీ లేదు. ఈ స్మృతి నశాలో ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఇతరులకు కూడా అంతే సంతోషంతో అర్థం చేయిస్తారు. స్మృతిలో ఉంటూ మీరు ఇల్లు వాకిళ్లను సంభాళించాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, డ్రామా ఆది మధ్య అంత్యాలను బాగా అర్థం చేసుకొని స్మృతిలో ఉండి ఇతరులకు కూడా స్మృతిని కలిగించాలి. జ్ఞాన అంజనాన్ని ఇచ్చి అజ్ఞాన అంధకారంను దూరం చేయాలి. సెకండ్ పాయింట్, బ్రహ్మబాబా సమానంగా బలిహారి అవ్వడంలో బ్రహ్మబాబాను పూర్తిగా అనుసరించాలి. శరీర సహితంగా అన్ని అంతమవ్వనున్నాయి కావున అంతకుముందే జీవిస్తూనే మరణించాలి. తద్వారా అంతిమ సమయంలో ఏమీ గుర్తుకు రాకూడదు. వరదానము, విశేషత యొక్క సంస్కారాలను న్యాచురల్ నేచర్గా అనగా సహజ స్వభావంగా చేసుకొని సాధారణతను సమాప్తం చేసే మరజీవాభవ. నేచర్ స్వభావం అనేది దానంతకదే తన పని చేస్తుంది. ఆలోచించే, తయారు చేసే లేక చేసే అవసరం ఉండదు, కానీ స్వతహాగా దానంతకదే జరిగిపోతుంది. ఇటువంటి మరజీవ జన్మధారి బ్రాహ్మణులు అనగా విశేషాత్మల నేచరే విశేషత. ఈ విశేషతల సంస్కారం న్యాచురల్ నేచర్గా అవ్వాలి. అంతేకాక ప్రతి ఒక్కరి హృదయం నుండి ఇది నా నేచర్ అని వెలువడాలి. సాధారణత అనేది గతంలోని నేచర్, ఇప్పటిది కాదు. ఎందుకంటే మీరు నూతన జన్మ తీసుకున్నారు కనుక నూతన జన్మ యొక్క నేచర్ విశేషత, సాధారణత కాదు. స్లోగన్, ఎవరైతే సదా రాళ్లతో కాక వ్యర్థమైనటువంటి విషయాలతో జ్ఞాన రత్నాలతో ఆడుకుంటారు వారే రాయల్ ఆత్మలు. అవ్యక్త ఇషారా, ప్రీతి బుద్ధి కలిగి సదా విజయీ రతన్గా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి సెకండు ఉత్సాహ ఉల్లాసాలతో ఉన్నట్టయితే అది ఎగిరే కళకు ఆధారం. ఈ ఉత్సాహ ఉల్లాసం అనేది అనేక ప్రకారాలుగా రాబోయేటటువంటి విఘ్నాలను సమాప్తం చేసి సంపన్నంగా తయారు చేసే దాంట్లో చాలా సహాయపడుతుంది. ఈ ఉత్సాహం శుద్ధంగా మరియు దృఢ సంకల్పంతో విజయిగా తయారు కావడంలో విశేష శక్తిశాలి శస్త్రంగా ఆయుధంగా ఉపయోగపడుతుంది, పనిచేస్తుంది. కనుక సదా హృదయంలో ఉమంగుత్సాహాలతో సదా ఎగురుతూ ఉండేటటువంటి సాధనంగా తయారు చేసుకోండి. ఈ ఉత్సాహం ఉండాలి.
నేను బాబా సమానం, సర్వశక్తులతో, సర్వగుణాలతో, సర్వజ్ఞాన ఖజానాలతో సంపన్నంగా అయి తీరాలి అని. ఓం శాంతి.